నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కీర్తనలు 66 16వ వచన భాగం నుండి 20వ వచన భాగం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. మరి ఈ దిన అంశం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు? దేవుడు ఎవరు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు? ఎవరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబిస్తాడు? లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు 15:29లో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అన్న మాట రాయబడింది. చూస్తే ద లార్డ్ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ రైచస్. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఎవరైతే యథార్థంగా నీతిగా జీవిస్తారో వారు చేయు ప్రార్థనలు ప్రభువు అంగీకరించేవాడుగా ఉన్నాడు, వాటికి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. మరి ఈ దినం చదవబడినటువంటి లేఖన భాగంలో మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుడు నీ ప్రార్థన వినడం లేదంటే, నీవు చేసిన ప్రార్థనకు జవాబు రావడం లేదంటే, మరి లేఖనం మనకు సెలవిస్తున్నది ఏమిటంటే, పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల దేవుడు మన ప్రార్థన మనవలు అంగీకరించడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అదే కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు మనవి వినకపోవును. కనుక దేవుడు ఎవరి ప్రార్థనలు వింటాడంటే, పాపానికి దూరంగా ఉండేవారి ప్రార్థనలు, నీతిమంతుల ప్రార్థనలు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థనలు, భక్తిగా జీవించే వారి ప్రార్థనలు ఆయన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. వారికి త్వరితగతిలో కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ద లార్డ్ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ రైచస్. కనుక మనము పాపానికి దూరంగా ఉండేవారంగా, పాపాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. అలాంటి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మరి ఒక తల్లి ఒక కుమారుడు మరి ఆ ఎడారిలో అరణ్యంలో నీరు లేక మరి బాధపడుతున్నటువంటి ఆ బిడ్డను చూసి దేవుడు ఆ బిడ్డ మొర విని దేవుడు అద్భుత కార్యం జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రే సహోదరి సహోదరుడా, మరి ఆ ఇష్మాయేలు తల్లిని, ఆ తల్లి కన్నులు తెరవబడెను అన్న మాట రాయబడింది అక్కడ. కనుక దేవుడు ఆ చిన్న బిడ్డ మొరను విన్నాడు, ఆ చిన్న బిడ్డ ఏడుపును విన్నాడు. ఆదికాండం 21:17 వచనం, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. దేవునికి స్తోత్రం. ప్రేమంటే దేవుని బిడ్డలు గమనిస్తున్నారా? దేవుడు ఆ చిన్న పిల్లవాని మొరను విన్నాడు. ఆ బిడ్డకు మరి ఆ తల్లికి నీరు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొక్క ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కావాలని మొరపెట్టినప్పుడు వారికి చక్కటి ఆహారమునిచ్చాడు, నీరునిచ్చాడు, రుచిగల మాంసాన్ని ఇచ్చాడు. తన ప్రజలకు ఏం కావాలో ఆ అక్కరల్ని తీరుస్తూ ప్రభు వారితో ఉన్నాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను
తను ప్రేమించిన ప్రజలకి తాను తోడుగా ఉంటూ వారితో మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నాడు ప్రభు. నీకేం కావాలో, నీ అక్కర ఏదో ప్రభువుకు తెలుసు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు ఆయన. నీకు ఆహారాన్ని, నీటిని, వస్త్రాలను, ఆరోగ్యము అన్నీ సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు ఆయన. నీకు ఇంకా ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ప్రభు నా ప్రార్థన అంగీకరించలేదేమో నువ్వు అనుకుంటున్నావు. ప్రభు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నాకేం చేశాడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, సమస్తము ఆయన దయచేశాడు. నీ ఆహారాన్ని, నీటిని, వస్త్రాలను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను సమస్తాన్ని దయచేశాడు ఆయన. నీతిమంతులు ప్రార్థన చేస్తే వారికి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయము 22 నుంచి 24 వచనం చూస్తే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుకు గర్భఫలాన్ని ఇచ్చాడు. జోసెఫ్ను బెంజమిన్ ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంతానం కోసం ఎదురు చూస్తున్నావేమో. నాకు బిడ్డలు లేరు, వివాహమైంది ఇన్ని సంవత్సరాలు, నేను అనేక చోట్ల తిరిగాను, నాకు పిల్లలు పుడతారో పుట్టరో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా బ్రతుకు ఎలా ఉంటుందో, నా జీవితం ఎలా ఉంటుందో, నా మీద ఆ నింద ఉండిపోదేమో అని నువ్వు ఏడుస్తూ బాధపడుతూ మనసులో మదన పడుతున్నావేమో. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని రాహేలు గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఈ దినాన నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. ఆయన నీకు చక్కటి సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచు, నమ్ముము. ఆయన నీ బాష్ప బిందువును తుడిచివేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంతానం లేకుండా బాధపడుతున్న వారికి ఆయన బిడ్డలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు. దేవుడు నీతిమంతులు జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారికి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, చదవబడిన కీర్తనలో 66వ కీర్తన భాగంలో, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించెదను. దేవుడు నీ కోసం, నా కోసం ఆయన చేసిన కార్యాలు నీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీ కోసం చేసిన కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు నాకేమి చేయలేదని బాధపడుతూ రోధిస్తున్నావా? కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదును. ఏం చేశాడు ఆయన? ఏం కార్యాలు చేశాడు నాకు ఆయన? ఏం మేలు చేశాడు ఆయన నాకు? ఆయన నా తల్లి గర్భంలో ఉండగా నన్ను మర్చిపోలేదు. ఆయన నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనను మర్చిపోలేదు. నువ్వు పిండముగా రూపింపబడక మునిపే ఆయన నేత్రాలు నిన్ను చూశాయి. నీవు తల్లి ఒడిలో కూర్చునిన ఆ క్షణము నుండి, ఆ దినము నుండి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ దినం వరకు, ఈ క్షణం వరకు నేను చూస్తూ ఉన్నాడు. పలు విధాలైన ప్రకృతి వైపరీత్యముల నుండి, వ్యాధి బాధల నుండి, యాక్సిడెంట్ల నుండి, నీ ఆర్థిక అననుకూల పరిస్థితుల నుండి, నీ శత్రువుల నుండి ఆయనను కాచి కాపాడి ప్రతినిత్యము ఆహారాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, నీ ఆయుష్ను పొడిగించి ఈ దినం వరకు కూడా కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉండి, అలాంటి దేవుణ్ణి విశ్వసించి దేవుడు నాకేం చేశాడంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసిన కార్యములు చాలా గొప్పవండి. కీర్తనాకారుడు అంట 139వ కీర్తనలో, ఆయన చేసిన కార్యములు లెక్కించాలంటే నా లెక్కకు మించినవి. సముద్రం ముందు ఉన్నటువంటి ఆ ఇసుక పట్టుకొని నువ్వు లెక్కిస్తావేమో, కానీ అది అసాధ్యము. కానీ లెక్కించుటకు అసాధ్యమైన కార్యాలు, మేలులు యేసయ్య నీ కొరకు చేసి ఉన్నాడు. లెక్కింపలేని కార్యాలు ఆయన నీ కొరకు చేసి ఉన్నాడు. ఆయన నా కొరకు చేసి ఉన్నాడు. మనందరి కోసం ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అయితే ఎవరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట? ఎవరు ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడంట? నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలముగా ఉండును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతులు ప్రార్థన చేస్తే బహుబలంగా ఉంటుంది. అది బహుశక్తివంతమైన ప్రార్థన. అది దేవుడు నీ కొరకు అనేకమైన మేలు చేసి, దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడు. దేవుడు తనకు భయపడే వారి ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. తనకు లోబడి తన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని నీతిగా జీవించే వారి ప్రార్థన ఆయన అంగీకరించి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం గమనించినట్లయితే, మరి హిజ్కియా రాజు మరణానికి సమీపించినప్పుడు
చనిపోతావని ప్రవక్త తెలియజేసినప్పుడు దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థించి దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. నీతిమంతుల ప్రార్థన ప్రభు అంగీకరించేవాడుగా ఉన్నాడు. నీతిమంతులను ఆయన కనికరించేవాడుగా ఉన్నాడు. ఆయన చూడండి, యోబుని జ్ఞాపకం చేసుకుంటే యోబు నీతిమంతుడు, గొప్ప ధనవంతుడు, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో ఏ కొరత లేనటువంటి వాడు. ఆయనకి సంపద ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. ఆ సంపదంతా పోయినా, తన భార్య బిడ్డలు మొత్తం పోయినా కూడా దేవుని మీద ఒక్క మాట కూడా వేయలేదు. ఒక మాట చెప్పాలంటే, యోబు పాత నిబంధన గ్రంథంలో జీవిస్తూ క్రొత్త నిబంధన జీవితాన్ని జీవించినటువంటి వాడు. నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు. నేను అన్ని సందర్భాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, నా సుఖంలో, నా సంతోషంలో దేవుని స్తుతిస్తాను. నా దీన స్థితిలో, నా దరిద్ర స్థితిలో, నా ఉన్నత స్థితిలో, నా సంపన్న స్థితిలో, అది ఏ సందర్భమైనా సరే ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను అంటాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము యోబు లాంటి జీవితం కలిగి ఉండాలి. యోబు లాంటి నీతిమంతుని ప్రార్థన నీవు నేను మనం చేయగలగాలి. ప్రభువా, నాకు అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా విమోచకుడవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చిన్న కార్యం నీకు కాలేదని దేవుని మీద నిందేస్తున్నావో, దేవుని మీద మాటేస్తున్నావేమో, దేవునికి ప్రార్థన చేయకుండా ఊరుకున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉన్నావేమో, దేవుడు నీకు చేసిన మేలు తలుస్తున్నావా? ఒక మంచి తండ్రి తన బిడ్డలు ఏం అడిగినా కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. చూడండి, ఏ గుడ్ ఫాదర్ ఆల్వేస్ లిసన్స్ టు హిస్ చిల్డ్రన్, బట్ ఏ ఫాదర్ డస్ నాట్ డూ ఎవ్రీథింగ్ హిస్ చిల్డ్రన్ ఆస్క్. ఒక మంచి తండ్రి అంట తన బిడ్డలు చెప్పేదంతా వింటాడంట, బట్ ఏ ఫాదర్ డస్ నాట్ డూ ఎవ్రీథింగ్ హిస్ చిల్డ్రన్ ఆస్క్. మరి ఆ తండ్రి పిల్లలు అడిగే అన్నీ ఇవ్వడంట. ప్రేమటి దేవుని బిడ్డలు గమనిస్తున్నారా? మన పరమ తండ్రి తెలుసండి. నీకు ఏ అవసరం ఉందో, నీ ఏ అక్కరతో బాధపడుతున్నావో, నీకేది అవసరమై ఉందో ప్రభువుకు తెలుసు. ఆయన ఇస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన మన తండ్రి. ఆయన నీవు ఏమి అవసరం కలిగి ఉన్నావో, ఏ అక్కర కలిగి ఉన్నావో, ఏం కావాలని నువ్వు బాధపడుతున్నావో ఆయనకు తెలుసు. ఒక మంచి తండ్రి ఆయన, మన పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రి, నీకోసం ఈ లోకానికి నరావతారిగా వచ్చినటువంటి యేసయ్య నీకు మేలు చేయడానికి వచ్చాడు. ఆయన నీకు సహాయం చేయడానికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను ఆదరించడానికి వచ్చాడు. యేసయ్య నిన్ను బలపరచడానికి వచ్చాడు. యేసయ్య నీకు కలిగిన నిరుత్సాహ స్థితిని తీసివేయడానికి వచ్చాడు. ఆ నీతిమంతుడిని విశ్వసించావా? ఎవరు నీతిమంతులు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ నీతిమంతులే. ప్రభు రక్తం చేత కడగబడిన వారందరూ నీతిమంతులే. యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభుని అంగీకరించావా? యేసు నామంలో మనకు విడుదల, యేసు నామంలో నీకు స్వస్థత, యేసు నామంలో నీకు విడుదల, యేసు నామంలో నీకు ఆశీర్వాదం, యేసు నామంలో నీకు అద్భుత కార్యం. ఆ యేసయ్యను ఇంకా నువ్వు అంగీకరించకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం రక్తం కార్చి, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ ప్రభువుని ఇంకను నీవు అంగీకరించినట్లయితే ఇది నీకు అనుకూల సమయం. యేసయ్య, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చయ్యా, నీతిమంతులుగా చేయి ప్రభువా. యేసయ్య, నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడు ప్రభువా, నీవు నన్ను నీతిమంతుడిగా చేయయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభువా, నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసుకోయ్యా అని ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు అని 2 మాటలు చెప్పు. ప్రభు ఆయన నీ కుమారునిగా, నీ కుమార్తెగా అంగీకరిస్తాడు. ఆయన తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ ఆయన
ఆ కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన వారందరూ నీతిమంతులు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరమ తండ్రికి తెలుసు నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు, నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో, ఎలాంటి జీవితం నీకు ఇవ్వాలో పరమ తండ్రికి తెలిసి ఉన్నది. నీకు ఆయన శ్రేష్టమైనవి సిద్ధపరచున్నాడు. నువ్వు ఊహించిన వాటికంటే శ్రేష్టమైనవి, గొప్పవి, మంచివి ఈ లోకంలో ఆయన నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ప్రభుని ఏ విధంగా ప్రార్థించాలో తెలియదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆ ఆత్మ యుక్తముగా మనం ఎలా ప్రార్థన చేయాలో మన పక్షముగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22:42 వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, అయినా నువ్వు నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారంగా, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రార్థించాలా. అది ప్రభు చిత్తానికి మనం అప్పచెప్పేవారుగా ఉండాలి. మనం ఏమి అడగాలో, ఏం పొందుకోవాలో, మనకేది అవసరమో, మనకి ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి స్థితిలో మనకు ఉండాలో మనకంటే కూడా మన పరమ తండ్రికి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు, నిన్ను ఈ లోకాన్ని తీసుకువచ్చిన ఆ దేవునికి తెలుసండి. పౌలు తన శరీరంలో ఉన్న ఆ ముళ్ళు లేదా ఆ బలహీనత కోసం దేవునికి ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు దేవునికి. కానీ దేవుడు ఆ బలహీనతను లేదా ఆ ముళ్ళును తీసివేయలేదు. కానీ దేవుని కృపను పౌలుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. పౌలు అనేక మందికి ప్రార్థన చేశాడు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు. కానీ పౌలు తన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు, ఆ బలహీనత కొరకు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడంట. దేవుడు ఆ బలహీనతను లేదా ఆ ముళ్ళును తీసివేయలేదు, కానీ దేవుని కృపను పౌలుకు అనుగ్రహించాడు. చూడ 2 కొరింథీ 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. పౌలుకున్న ఆ ముళ్ళుని తీసివేయలేదు, కానీ దేవుడు నా కృప నీకు చాలును అంటూ ఉన్నాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేసినా, నీతిమంతులు ప్రార్థన చేసినా కూడా జవాబు రాదు. అట్లని చెప్పి దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అనకూడదు. దేవుని ఆలోచన ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో, దేవుని ప్రణాళిక ఏమై ఉందో, పౌలు వలె దేవుని కృపను నీ మీద ఆయన ఉంచుతున్నాడేమో. పౌలు మాదిరిగా దేవుడు ఆయన కృపను నీ మీద ఉంచుతున్నాడేమో. నీకున్న ఆ బలహీన స్థితిలో నుండి, ఆ వ్యాధి స్థితిలో నుండి, ఆ సమస్యలో నుండి ప్రభు నీ కృపను అనుగ్రహించి పలు రకాలుగా సహాయం చేయుచున్నాడేమో. నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడు అనే అంశంలో మనం మాట్లాడుతున్నాం. దేవుడు నీతిమంతుల ప్రార్థనను వినేటువంటి వాడు, జవాబు అనుగ్రహించేటువంటి వాడు. ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబిస్తాడు. ఓ అద్భుత కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. ఒక నూతన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన.
యేసయ్య లోకానికి వచ్చింది నీకు మేలు చేయడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చింది. ఆ పాపం నుండి, లోకం నుండి నిన్ను విడిపించి నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని రక్తంతో నీవు నేను మనందరం కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధుల గుంపులో చేర్చి నిత్య రాజ్యానికి మనందరినీ ఆయన వారసులు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన్ని విశ్వసించారో, ఎవరైతే ఆయన్ని నమ్మారో వారినందరినీ ఆయన నరకం నుంచి విడిపించి పరలోక రాజ్యంలో చేసి ఉన్నాడు. నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో లిఖించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని, ఆ నీతిమంతుని నువ్వు నమ్మావా, విశ్వసించావా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నువ్వు నీతిమంతురాలుగా మార్చబడతావు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. ఇందులో డౌట్ లేదు. 100% నీతిమంతులుగా మనము మార్చబడ్డాము. యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడ్డారు. అయితే ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ పర్యంతం వరకు మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కంటిన్యూస్ టెన్స్. మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా ఇంకా నువ్వు తీర్చబడుతూ ఉన్నాం ప్రభు వచ్చేంత వరకు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుల ప్రార్థన అంగీకరించేటువంటి, నీతిమంతుల పక్షంగా ఉండి ప్రార్థించేటువంటి దేవుడు ఆయన. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మేలులు పొందుకోవడానికి ఆయన మనల్ని పిలిచాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. మా తండ్రి, వారి కుడి హస్తాలు ఉన్న చోట ఏ జబ్బు అయితే, ఏ వ్యాధి అయితే, ఏ సమస్య అయితే ఉందో నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, దురాత్మ శక్తుల చేత బాధపడుతున్న బిడ్డలను నాయనా నజరేయుడైన యేసు నామములో వాటి బంధించి బయట వెళ్ళగొడుతున్నాం. పలు రకాల చేతబడి శక్తుల ద్వారా పీడింపబడుతున్న బిడ్డలను యేసు నామములో విడిపిస్తూ ఉన్నాము. ఆయన వారి శరీరంలో ఉన్న జబ్బు, వ్యాధి, క్రిమిని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షింప చేస్తున్నాం. మీ గాయముల ద్వారా ప్రభు మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. ఇప్పుడే నీ బిడ్డలందరినీ ప్రభువా మీ గాయపడాస్తో తాకమని వేడుకుంటూ ఉన్నాం నాయన. ఎవరైతే అస్వస్థతతో బాధపడుతున్నారో ఆయన, వారి శరీరంలో స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు ప్రభు. నీ బిడ్డలు కనికరించమని వేడుకుంటూ ఉన్నాం. ఇగో ప్రభు, సంతానం కోసం, పిల్లల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నాయనా వారిని దీవిస్తున్నాం. చక్కటి గర్భఫలములు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారు చేయు ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి నాయనా. చక్కటి ఉద్యోగములు యేసు నామములో మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు నాయనా. అదిగో తన జాబ్ కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తుంది ప్రభు. వేసారిపోయిన నీ బిడ్డలను మీరు కనికరించి అద్భుత కార్యము మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్య, ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేయండి ప్రభు నాయనా. మీరు కృప చూపండి ప్రభు ఆయన. నీ బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండమని, మంచి ర్యాంకులను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉన్నారో నీ బిడ్డలు మీ జ్ఞానంతో నింపి నాయనా, మీ శక్తితో నింపమని వేడుకుంటూ ఉన్నాం. దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు నాయన. పరీక్షల నిమిత్తం ఎగ్జామినేషన్ సిద్ధపడుతున్న ప్రతి నీ కుమార్తెని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ బిడ్డలకు కష్టపడి చదివింది ప్రభు, పేపర్ మీద పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి ప్రభు. మీ ఆశీర్వాదంలో వారి మీద కుమరించమని వేడుకుంటున్నాం. మంచి ర్యాంకులను యేసు నామముల బిడ్డలకు దయచేస్తూ ఉన్నాం ఆయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జీవిత భాగస్వాములు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇదిగో నాయన, నూతన వ్యాపారంలో అడుగు పెడుతున్నాయి ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అద్భుతం జరిగించి మీరే మహిమ పొందమని
యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమ్మతం మనకును సర్వలోకములోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్.